ఇదిగోండి కాఫీ. ఎక్కడికెళ్ళాడో చెప్పాడా వీడు? లేదండి, ఈరోజు చాలా లేట్ అయింది. నేనదే చూస్తున్నాను ఇంకా రాలేదేంటా అని. ఎక్కడికెళ్ళావరా ఇప్పటిదాకా? ఆడుకోనికి వెళ్ళానా? 24 గంటలు ఆటలు ఆటలు అంటూ తిరిగితే ఏం చేద్దామని జీవితంలో? ఆడుకోవడం తప్ప ఏంది? ఆడుకోవడం తప్పు కాదురా. కాలేజ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి, లేదా ఉద్యోగం అయిపోయిన తర్వాత ఆట విడుపు కోసం గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి. అంతే తప్ప 24 గంటలు కాలేజ్ మానేసి ఆట ఆట అంటూ గ్రౌండ్లో తిరిగితే జీవితం సంకరాగిపోతుంది. అబ్బా, రాగానే ఏంటండి గొడవ వాడితో? అయ్యో, సారు మాకు దొరికేది ఇప్పుడే కదా, లేకపోతే వాలీబాల్ ఆడుతూ ఎంత బిజీగా ఉంటారో నవాబు గారు. రే, చదువుకుని ఉద్యోగం చేస్తే 4 వేళ్లు లోపలికెళ్తాయిరా. 24 గంటలు ఆట ఆట అని తిరిగితే ఉపయోగం లేదురా. అంటే మీ దృష్టిలో బతుకున్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళేనా? చదువు లేకపోతే దేనికి పనికిరామా? అలా అనుకుంటే క్రికెట్కు ఒక గాడ్ సచిన్ టెండూల్కర్ ఏం చదువుకున్నాడు? అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చదువుకున్నాడు? చదువుకి బ్రతకడానికి సంబంధం లేదు, అది తెలుసుకోండి మీరు. చూసావా, చిన్నపిల్లాడనుకున్నాం, బాగా మాటలు చెప్తున్నాడు. అరే చిన్నా, ఏంట్రా ఇది? నాన్నతో అలాగేనా మాట్లాడేది? అమ్మా, నాకు ఈ చదువు ఇష్టం లేదమ్మా. నేను ఒక వాలీబాల్ ప్లేయర్ అవుదామని అనుకుంటున్నా. వాలీబాల్ ప్లేయర్ అవుతావా? రే, వేలకు వేలు ఫీజులు కట్టి కాలేజీలో నేను చదివిస్తున్నది చదువుకుని మంచి పొజిషన్లోకి వస్తావని, మమ్మల్ని ఉద్ధరిస్తావని, అంతేగాని ఇలా బాల్ పట్టుకున్నాడి గాలికి తిరుగుతావని కాదురా. దీంట్లో కూడా మంచి పొజిషన్స్ ఉంటాయి నాన్న. ఎప్పుడురా? మేము చచ్చాక? అయ్యో, ఏం మాట్లాడి అవి? నా కొడుకు గొప్పోడయ్యాడని పట్టుంటే ఏమో అనుకున్నా. ఇప్పుడు తెలిసింది ఎంత గొప్పోడయ్యాడు. తండ్రి మాటే లెక్క చేయలేంత గొప్పోడయ్యాడని తెలుసుకున్నాను. అరే చిన్నా, ఈ ఆటలన్నీ వదిలేరా, చదువుకుంటానని చెప్పు. నా డిసిషన్లో అయితే ఏ మార్పు లేదమ్మా. మీకోసం నా ఇష్టాన్ని నేను కాదనుకోలేను. అయితే నా నిర్ణయాన్ని కూడా చెప్తాను విను. నా మాటని గౌరవించేవాడు మాత్రమే నా కొడుగ్గా నా ఇంట్లో ఉండాలి. దట్స్ ఆల్. అరే చిన్నా, ఆగరా చిన్నా. అయ్యో, అయ్యయ్యో, ఏంట్రా ఇది? ఎలా పడ్డావు? దెబ్బలు తగిలినాయా? చూడు. అయ్యో, దెబ్బలేం తగిలాయా? చూపించు. నువ్వు కృష్ణమూర్తి కదా? అరే, నువ్వు దశరథ్ కదూ, బాగున్నావా? బాగున్నా. నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఇల్లేరా బాబు. దా మాట్లాడుకుందాం, రా రండి. భలే కలిశాన్రా. ఇంకేంట్రా, అంతా బాగున్నారా? అప్పుడెప్పుడు మీ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని, పెద్ద ప్యాకేజ్ అని ఫోన్ చేసావు. ఇదిగో మళ్ళీ ఇప్పుడే రావటం. మీ అబ్బాయా? నా కొడుకే. ఏం చేస్తున్నాడు? నా ప్రాణం తీస్తూ ఉంటాడు. అదేంట్రా? సారు చదువుకోరట, వాలీబాల్ ఆడి పెద్ద ప్లేయర్ అవుతారట. అసలేం ఆలోచించకుండా వాడేది కోరుకుంటే అది చేయించు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఈ కాలం కుర్రాళ్ళకి లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంటుందిరా. అనవసరంగా వాళ్ళ మీద మన ఇష్టాలను రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు.
ఏం చూస్తున్నావురా? కారు నీ సొంతమేనా? అవును. నీకేంట్రా సొంత కారు, సాఫ్ట్వేర్ జాబ్ చేసే కొడుకు, ఎన్నైనా చెప్తావు. నా పరిస్థితి అది కాదు కదరా. అరే, ఇప్పుడు వాడిని బలవంతంగా చదివించి ఉద్యోగం చేయించిన నా ఇష్టం ఇది కాదు, వేరే ఉంది అని మళ్ళీ వదిలేసి వచ్చేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఇన్ని రోజులు మీకు నచ్చినట్టుగా బ్రతికాను. ఇప్పుడు నా ఇష్ట ప్రకారం బ్రతకాలనుకుంటున్నాను. నాకు నచ్చినట్టు అంటే అందులో నువ్వు బాగుండటం ఉందా, లేక నా స్వార్థం ఉందా? మనసు చంపుకొని చేయలేను అంటున్నాను. మరి జాబు, రిజైన్ చేసేశాను. మరి లైఫ్? కొత్తగా ప్రారంభిస్తా. అమ్మా కళామ్మ తల్లి, నీ ఒడిలో ఎంతోమంది సామాన్యులని అసామాన్యులుగా మార్చిన చరిత్ర నీది. నన్ను కూడా నీ బిడ్డలాగే అనుకుని, చరిత్ర కాకపోయినా చరిత్రలో ఒక పేజ్ ఉండేలా చేయమ్మా. నాకు తెలుసు నువ్వు చేస్తావు, ఎందుకంటే నువ్వు చాలా మంచమ్మవి. ఇప్పుడు కాదు, తర్వాత కనపడు. ప్రతోడు హీరో అని వచ్చేయటమేనా మా ప్రాణాలు తీయడానికి? హీరో అవుతావా? అసలు యాక్టింగ్లో అలానే వచ్చా నీకు? హీరో లేదు, ఏం లేదు. వెళ్ళవా, వెళ్ళు. హీరో ఛాన్స్ కావాలా? మోహన్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రేయ్, ఆల్రెడీ ఒకతన్ని ఇలాగే అన్నారు, మొహం అద్దంలో చూసుకున్నావా అని. కట్ చేస్తే కొన్ని కోట్ల మంది ఆయనని గుండెల్లో పెట్టుకున్నారు. తెలుసుగా, మెగాస్టార్ చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే చచ్చూరుకుంటారు యాదవల్లారా. ఎంతసేపు మీ పిల్లలు వాళ్ళ పిల్లలేనా? మాలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా? యదవల్లారా, యదవల్లారా. ఒకటి నా జన్మభూమి భూమి, నా జన్మభూమి, నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, అందులో నా ఫిల్ము నగరు ఎంతో అందమైన ప్రదేశము. తానానే తానే నానా తానానే నా ఓని పడవా. ఎంత? 150 రూపాయలు. ఎందుకంత? మా ఊర్లో 50 ఇస్తే 150 సార్లు చెప్తారు తెలుసా? ఏంది భయ అది పేరు 50 రూపాయలు నోట? పొద్దు పొద్దుగాల మంచి లాగా తీవయా ఇదే. పోపో, గొప్ప నవ్వుదాను వచ్చా. రేపు నా ఆటోగ్రాఫ్ కావాలన్నా నీకు నేను ఇవ్వను, పోవయ్యా. హలో బ్రదర్, ఏ ఊరు మంది?
మీ దేవురో తెలీదు గాని మా ఊరు అమలాపురం. అబ్బో, బ్యాగులో బట్టలతో పాటు అమలాపురం ఎటకారం కూడా తెచ్చుకున్నట్టున్నావు. మనం ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం మనంలాగా ఉండాలి గాని మారకూడదు అని మా నాన్న చెప్పాడు. ఇంకేం చెప్పాడు మీ నాన్న? చాలా చెప్పాడు, అన్నీ చెప్పేస్తాం. జాగ్రత్తగా దాచుకో. ఇంతకీ నీ పేరేంటి? కేర్ ఆఫ్ అమలాపురం ఆనంద్ బాబు. అయినా ఎందుకొచ్చావు ఇక్కడికి? మంచి సెంటర్ చూసి కొబ్బరి బొండాలు అమ్ముదామని. అర్థం కాలేదా? ఎందుకు వస్తాం బెదరు ఇక్కడికి? హీరో అవుదామని. నువ్వా? ఏ నాకేం తక్కువ? కొంచెం బుర్ర తక్కువ. ఆ? బుర్ర తక్కువ? ఓ అమ్మా! అమ్మా! సారీ బ్రదర్, సారీ బ్రదర్, సారీ 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 బాబు సారీ బ్రదర్, సారీ బ్రదర్, సారీ బ్రదర్, సారీ 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 బ్రదర్, సారీ సారీ బ్రదర్. అబ్బా, ఎవడ్రా నువ్వు? ఈ సిల్లడిపోయేలా గుద్దావు. సారీ బ్రదర్, వెనకాల పిచ్చుకోక తరుముతుంటే భయమేసి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని గుద్దా. ఇచ్చుకోకేమో గాని ఈ పచ్చడైపోయింది. యాదవాని యాదవా. సర్లే వదిలే బ్రదర్. ఇంతకీ నీ పేరేంటి? బాబీ ఫ్రమ్ భీమవరం. ఇంతకీ నీకు ఇక్కడ ఏం పనా? ఓహో, నీది మన బాపతే. ఏ మీరు కూడా అవకాశం కోసం వచ్చారా? ఏ నువ్వు ఇస్తావా? సరే రండి వెళ్దాం. రైట్. అబ్బాబ్బా, ఈ యాంగిల్ మామూలుగా లేవురా. ఈ యాంగిల్లో కానీ ఫ్రేమ్ సెట్ చేస్తే అబ్బా, అచ్చు ఈ యాంగిల్ చిరంజీవిలో ఉన్నావురా. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఈ యాంగిల్లో అచ్చం బాలయ్య బాబులా ఉన్నావురా. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి, సీనుగారు నీ అమ్మ మొగుడు బాగున్నారా అనడానికి చాలా తేడా ఉందిరా లండి కొడక. అరే రామ్. హే బాబీ, ఎరా ఈసారి ఏం తరుకొచ్చింది? ఊరకొక్క? ఏ కుక్క తరుముకు రాలేదురా. ఆడిషన్ జరుగుతుందంట, వెళ్దామా? అలా లేదే, ఏదో యుద్ధం జరుగుతున్నట్లొచ్చు. ఇంతకీ ఆడిషన్స్ హీరో క్యారెక్టర్కేనా? తమరు హీరో తప్ప వేరే చేయరా సార్? అంటే మరి నేను హీరో అవుదామని వచ్చాను మరి. ఏ సినిమాకు బాబు? బ్లూ ఫిలిం కా? ఒరే, బ్లూ ఫిల్మ్ అంటే బ్లూ కలర్లో ఉంటుంది ఏట్రా? అవును, కాకపోతే ఒంటి మీద ఒక బట్ట ఉండదు, ఒక డ్రైవర్ తప్ప. అంటే మా ఊర్లో చెరువులో గేదెలు కడిగి ముందు దిగుతారు కదా, అలానా? రేయ్ థు, వెళ్దామా? బ్లూ ఫిలిం అంటే ఏంటి తెలియకుండానే సినిమా హీరో అవుదామని వచ్చావా? సినిమాలో హీరో అవ్వాలంటే బ్లూ ఫిల్మ్స్ గురించి తెలియాలేంట్రా? ముందు సినిమా గురించి తెలియాలి. అబ్బో, ఇదేనా పక్క? హలో, ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నారు. ఆడిషన్స్ అయిపోయి 2 రోజులు అయింది, ఇంకా ఉంటాయా మీకోసం? సారీ రా, లేట్గా తెలుసుకున్నా. ఇంతకీ మీరు? నా పేరు మహేష్. ఆడిషన్ జరుగుతున్నాయంటే వచ్చాను. ఆడిషన్స్ అయిపోయి 2 రోజులు అయింది, ఇంకా నీ కోసం ఉంటాయా? ఆనంద్. మహేష్, బాబీ. మహేష్ రామ్. రండి వెళ్దాం. పద.
ఇగోరా ఇదే మన ప్యాలెస్. ఎలా ఉంది? మా ఊర్లో బర్రెల తోటి కూడా ఇలాగే ఉంటది తెలుసా? అవునా? ఇక్కడ ఉన్నంత కాలం మా బర్రె నువ్వే అనుకో. రూమ్ బాగుంది మహేష్. మేం కూడా ఇక్కడే ఉంటాం. కష్టమైనా ఇబ్బంది అయినా రెంట్ అయినా అన్నీ షేర్ చేసుకుందాం. ఆ? రెంట్ షేరింగా? ఎంత బాబు? ఈడ్తంతే ఇక్కడ రూపాయలు ఏది తెలుసా? డోంట్ వరీ బ్రదర్, నీతో ఏ పాకి పని చేయించానా రెంట్ కట్టించే బాధ్యత నాది. ఒరే నేను ఇక్కడికి వచ్చిందే హీరో అవుదావునరా. రేయ్, ఈ రోజు నుంచి ఇంకా సిన్సియర్గా ట్రై చేయాలరా. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నించాలి. అంటే మనం ఇప్పుడు ఊసిపోక కామెడీగా ట్రై చేస్తున్నామా ఏంటి? అరే నీ మొహం చూస్తే ఎవరైనా అనుకుంటారా ఇంత సీరియస్నెస్ ఉండదు? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఏం చేయలేం. అబ్బో, ఏంట్రా ఒళ్ళంతా కందిరీగలు కుట్టినోళ్ళగా బాగా మెలికలు తిరిగిపోతున్నావు? ఎక్కడేదైనా గుచ్చుకుందా? లేదురా, అందమైన అమ్మాయి సూపు గుచ్చుకుంది. ఎంతకీ ఎక్కడ బాబు? ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా కనుక్కో. మళ్ళీ మనం రంగంలో దిగామంటే మామూలుగా ఉండదు. నువ్వేంటి జాను ఇక్కడ? నీకోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చారాం. ఆల్రెడీ నీకంతా చెప్పి నిన్ను ఒప్పించే కదా జాను ఇక్కడికి వచ్చింది. నువ్వు చెప్పినంత ఈజీగా నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రామ్. పిచ్చిదానిలా మాట్లాడికే జాను. ఇక్కడ నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నా, ఇప్పుడు నువ్వు చేంజ్ చేస్తావు. నేను నీతోనే ఉంటాను. ఈ టైంలో ఈ డెసిషన్ కరెక్ట్ కాదు జాను. నిన్నొకటి అడుగుతా, చెప్తావా? మనం ఇష్టపడే వస్తువు మనతోనే ఉండాలనుకుంటామా లేదా? ఉండాలనుకుంటాం. మరి నేను ప్రేమించిన అమ్మాయి నాతోనే ఉండాలని నీకెందుకు అనిపించట్లేదు? మనిషికి వస్తువుకి చాలా తేడా ఉంది జాను. నచ్చితే దేన్నైనా మనం ప్రాణం పెట్టే చూసుకుంటాం రామ్. ఇదిగో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఏవి రాకూడదనే నీకు ముందే చెప్పొచ్చా. ఇప్పుడు నేనే చాలా ఇబ్బందులు పడుతున్నా, మధ్యలో నువ్వొచ్చి క్లియర్ చేసుకోవడం అంటే వదిలేద్దామనా లేక దూరం పెడదామనా? ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది రామ్. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? చెప్పరా, అడుగుతుంటే సమాధానం చెప్పవే. ఎరా, ఆ అమ్మాయి నా కోసమే వచ్చింది కదా, డీటెయిల్స్ కనుక్కున్నావా? తనకి నేనంటే అంత ప్రేమ ఎలా వచ్చిందిరా? అది ప్రేమ కాదేమోరా, జాలిగా చూసిందేమో నీ ముఖాన్ని. లేదురా, నాకు బాగా కనపడింది. ఏంటి అమ్మాయి చేతులు చెప్పా? చెప్పు, చేతులకు కాదు కాళ్ళకేసుకుంటారు. అదేలే, కాలు చెప్పు తీసి చేత్తో పట్టుకుంది నీ చెంప పగలగొట్టడానికి. రేయ్ మీరు ఆపనరా. నువ్వు చెప్పు రామ్, ఎవరా అమ్మాయి? తన పేరు జాను. తను నేను ప్రేమించుకున్నాం. తను నాతో పాటే నేను పనిచేసే ఆఫీస్లో వర్క్ చేసేది. నేను నా గమ్యం వైపు వెళ్తున్నానని వద్దనుకుని వచ్చేశాన్రా. కానీ తను మాత్రం నా మీద ఇష్టం పెంచుకుంటూనే ఉంది. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఇదేం వద్దనుకున్నానురా. రే, ప్రేమించిన అమ్మాయిని మనసులోని తీసేయాలంటే మాటలోంచి పేరు తీసేసినంత ఈజీ కాదురా.
పాప ఏ ఊరు మందే? అయ్యి బాబోయ్ నవ్వేసింది. అమ్మో. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నమస్తే సార్. ఏంటయ్యా ఎంతకాలం నుంచి తిరుగుతున్నావు ఇండస్ట్రీలో? నాకు సినిమాలో కనిపించాలన్నప్పటి నుంచి సార్. పర్లేదు, బలుబు బాగానే ఉంది. ఏమొచ్చు నీకు? చాలా వచ్చు సార్. ఓ అయితే మొన్న సినిమాలో ఆ హీరో చేశాడు కదా, అలా చెయ్యి. ఏ సినిమాలో సార్? సందులో సంధ్యా సినిమా. అయినా నాలాగా నేను చేస్తాను కానీ ఎవరిలాగే ఎందుకు చేస్తాను? వస్తా, గుడ్ బై. నీకేమొచ్చు? బయట వచ్చు సార్. అబ్బో, ఇప్పుడు చేస్తావా ఏంటి? ఒకసారి ఇలా వస్తే చేద్దాం ఆ, సార్. వద్దులే, నువ్వు వెళ్ళయ్యా. తమరు డైలాగేనా? ఆ డైలాగ్ చెప్తాను సార్. హ్మ్. కష్టాలరా ఇవి? ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూముల్లోంటూ వేలకు వేల డిజైనర్ బట్టలు వేసుకుని రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే అర్హత లేదు. కష్టం ఎలా ఉంటుందో, నిజ జీవిత కష్టం ఎలా ఉంటుందో నేను చెప్తాను, నువ్వు విని. ఈరోజు స్కూల్కు వెళ్ళాలంటే పోను 4 కిలోమీటర్లు, రాను 4 కిలోమీటర్లు, రోజుకు 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? అన్నం అంటే జొన్నన్నమని, వరన్నం 6 నెలలకే తింటారని, పరవన్నం వండుకున్నప్పుడే పండగ చేసుకుంటారన్న విషయం నీకు తెలుసా? ఆడుకోవాల్సిన పసి వయసులో సరైన వైద్యం లేక పిల్లలు చనిపోతున్నారని నీకు తెలుసా? సూపర్గా చెప్పావు. నువ్వు వెళ్ళి బయట కూర్చో, నేను మళ్ళీ పిలుస్తాను. థ్యాంక్ యూ ఓకే. సార్. నీ ఇష్టానికి నేనెప్పుడు అడ్డు తగలనురా. కానీ అన్ని విషయాలు బాగా ఆలోచించే నువ్వు నిన్ను ఇష్టపడ్డ నా గురించి కూడా ఏదో ఒకటి ఆలోచించే ఉంటావు కదా. నీకెందుకు అర్థం కావట్లేదు జాను? నువ్విక్కడ చూసిన లైఫ్ ఏది అక్కడ ఉండదు. చాలా కష్టపడాలి, ఇబ్బందులుంటాయి, అవమానాలు. నా కోసం ఇవన్నీ అవసరమా? మనకిష్టమైన వాళ్ళ కోసం ఎన్ని కష్టాలైనా భరించొచ్చు. నీ కోసం లైఫ్లో ఏం ఫేస్ చేయడానికైనా నేను రెడీ. లైఫ్ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు జాను. అలాగని నా ఇష్టం నీ వల్ల దారి తప్పడం నాకు నచ్చదు. నా పక్కన నువ్వు ఉంటే చాలు రామ్. ఈ కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు దేన్నైనా సంతోషంగా భరిస్తా. రే రామ్, రే నిన్నే పిలుస్తున్నారు. వెళ్ళు. తమరికేమొచ్చు? డైలాగ్ చెప్తావా? చెప్తాను సార్. ఎక్కడో దూరం నుంచి ఎన్నో ఆశలు ఆశయాలతో ఇక్కడికొచ్చి పస్తులతో పడుకొని నీళ్లు తాగి కన్నీళ్లతో కడుపు నింపుకొని ఏదో సాధించాలన్న తపనతో ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న కుర్రాళ్ళం సార్. సూపర్, చాలా బాగా చెప్పావు. బట్ నీ సీరియస్నెస్ మీ ఫ్రెండ్స్లో లేదు. అయినా ఈ సినిమాకి ఆర్టిస్ట్ సెలక్షన్ ఎప్పుడో అయిపోయింది. ఒక్క ఛాన్స్ ఇప్పిస్తారని ఎంతో ఆశతో కష్టపడి ఇక్కడికొచ్చాం సార్. అవకాశం ఉంటే ఉందని, లేకపోతే లేదని చెప్పండి. అంతేగాని ఇలా అవకాశం ఇస్తానని చెప్పి పిలిచి మోసం చేయకండి సార్. ఎక్కడుంటున్నావు? ఇక్కడే దగ్గరలో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. మంచి జాబ్, మంచి లైఫ్ అన్నీ వదిలేసుకుని ఇలా నా కోసం ఇక్కడ కష్టపడడం అవసరమా? మంచి మంచి అంటావేంటి? నువ్వు అంతే మంచిని వదులుకొని వచ్చావు కదా. నీకోసం నేను వదులుకొని రాలేనా? ఇది నా ఇష్టం జాను, నాకు అవసరం కూడా. నువ్వంటే నాకు ఇష్టం, నాకు అవసరం కూడా. నీ మొండి పట్టుదల నీదేనా? రామ్గాడి లవరంటే ఆ
మాత్రం ఉండాలి ఇక్కడ. రామ్, ఎన్ని రోజులవుతుందో తెలుసా మనం ఇలా నవ్వుకొని. నా బాధంతా నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావోనే జాను. చూసావా, నేనంటే నీకు కూడా ఇష్టం, అందుకే నేను బాధపడుతుంటే చూడలేకపోతున్నావు. నీ బొందే నీ బొందా. ఏదో నా ఇష్టం చంపుకొని బ్రతకలేక యాక్టర్ అవుదామని వచ్చాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోజాను. నేనెళ్ళను, నిన్ను వదలను. ఇది విశ్వవిఖ్యాత నట సార్వభౌముని దెబ్బ. ఇది మా బుర్రిపాలెం బుల్లుడి దెబ్బ. ఇది మా అన్నయ్య మెగాస్టార్ దెబ్బ. ఇది మా బాబాయ్ బాలయ్య నరకుడు. ఎలా ఉందిరా బ్లడీ ఫూల్? సమయం లేదు మిత్రమా, మహాసంగ్రామానికి సమయం అవసరమైంది. మరొక్క అవకాశం ఇస్తున్నా. యుద్ధమా శరణమా? అదేగా. అరే, ఏమైందిరా అలా కొట్టుకుంటున్నారు? ఫైట్ ప్రాక్టీస్. అంతేగా. ఫైట్ ప్రాక్టీసా? అదేం లేదురా, సినిమాలో హీరో విలన్ని కొడతాడు కదా, విలన్కి కోపం రాదా? దెబ్బలు తగలవా అని ఆనందగడికి డౌట్ వచ్చింది. కోపం ఎందుకు వస్తుందిరా? బాగా డబ్బులు ఇస్తారు కదా అని నేను అంటున్నాను. లేదు, కొట్టిన తర్వాత కడుపు నిండా పెడతారుగా అని నేనంటున్నా. అది కూడా కాదురా, రేపిడే ఉండని కొట్టడానికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ కింద పనికొస్తుందని అంటున్నా. లేదు, ఫ్రీగా బాడీ మొత్తం మసాజ్ చేస్తారంటగా, అందుకని. రే మూసుకొనరా. ఆర్టిస్ట్ అనేవాడు దెబ్బలు తినేది కేవలం డబ్బుల కోసమే కాదు, వాళ్ళలో ఉన్న కళతో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి. ఈ రంగంలో ప్రతి ఒక్కడు కమిట్మెంట్తో పనిచేస్తాడు. అందుకేరా, ఎన్ని గాయాలైనా కానీ దాన్ని మేకప్తో కప్పేసి ప్రేక్షకులు ఆనందపరచాలనే చూస్తారు. దెబ్బలు తిన్నా కోపం రాదు, గాయాలైనా బాధపడరు. అదిరా ఒక ఆర్టిస్ట్ డెడికేషన్. మాది అమలాపురం, మీదే ఊరు? మాటలు రావా? మాటలు రానోళ్ళని సినిమాల్లో తీసుకోరు. ఇక్కడైనా ఛాన్స్ వస్తే బాగుండ్రా. వచ్చేస్తుంది, నా కోసమే వస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేమంటున్నావురా? నేను అవకాశం గురించి అడుగుతున్నాను రా. ఓ, మాది ఆ బాపతలా. నెక్స్ట్. నేను నేను నన్నే పిలిచింది, నేనే, అది నేనే పిలిచింది నన్నే. ఏంట్రా వాణ్ణి మాత్రమే లోపలికి పిలిచారు? అదేంట్రా వాడు చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నాడు? వాడేంట్రా ఈ షాప్లోకి వెళ్ళాడు? అసలు లోపల ఏం జరిగింది? ఏంట్రా, ఈ అవకాశం కాకపోతే మరో అవకాశం, ఈ మాత్రానికెళ్ళి అయిపోతావా? అసలు ఏమైందిరా లోపల? అంత బాధ ఎందుకు వచ్చింది? బాధ నా బొంగ. ఆడు అడిగిన ప్రశ్నలకు పిచ్చెక్కి మైండ్ ఫ్రెష్ చేసుకోవడానికి ఏదైనా మందు దొరుకుతుందేమో అని వెళ్ళా. వారేమో ఈ డ్రింక్ లో ఏముంది, వెళ్ళి మందు తాగు అని అన్నారు. ఎరా
మందులోనే మంచి మ్యాటర్ ఉందంట కదా. ఈ అబ్బా భయపెట్టి చంపావు గారా చెప్తున్నా. ఎరా నా కోసం అంత ఫీల్ అయ్యారా? నేనంటే అంత లవ్రా మీకు? పద. ఎవర్రా మన రూమ్లో కూర్చొని మంద అవుతున్నాడు? నా ఫ్రెండేరా, మనలాగే ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగి తిరిగి రాకపోయేపాటికి ఇదిగో ఇలా అయిపోయాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తాగుతూ ఉంటాడులే. ఎలా వస్తుంది? గేదెల 24 గంటలు కుడి తాగినట్లు తాగేస్తుంటే. అంతేలేరా, ఎంత ట్రై చేసినా అవకాశాలు రాకపోతే అయినా ఈ ఫీల్డ్ వేస్ట్ రా. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. ఒకవేళ అవకాశాలు రావాలంటే పెట్టి పుట్టాలరా. ఏం తెలుసురా నీకు ఈ పరిశ్రమ గురించి? ఎక్కడెక్కడి నుండో ఎంతోమంది ఎన్నో బంధాలని, కన్న వాళ్ళ కలల్ని, కట్టుకున్న వాళ్ళ ప్రేమల్ని వదులుకొని ఏదో చెయ్యాలని ఎంతో ఆశతో వచ్చే అందరినీ లాలించి పోషించి పెంచి పెద్ద చేస్తుందిరా ఈ పరిశ్రమ. ఈరోజు పెద్ద పెద్ద హోదాలో ఇక్కడున్న వాళ్ళందరూ ఒకప్పుడు వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే తెలుసా? అయినా నేను బాధపడేది అవకాశాలు రానందుకు కాదు, అవకాశాలు వచ్చేలా ప్రయత్నం చేయలేనందుకు. హలో, రామ్, ఒకసారి నిన్ను కలవాలి, రాగలవా? సరే వస్తాను. ఏంటి రమ్మన్నావు? నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఓ వెరీ గుడ్. ఏంటి వెరీ గుడ్? నువ్వంటే నాకు పిచ్చి. అవునా? మరి పద హాస్పిటల్కి వెళ్దాం. దేనికి? పిచ్చి అన్నావు కదా, ట్రీట్మెంట్ చేయిద్దామని. జోకా? నీతో జోకులేసేంత టైము మూడు లేవులే కానీ మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. లైఫ్ చాలా బాగుంటుంది. నాకు ఇష్టం లేదు. నాకు నువ్వంటే ఇష్టం. చాలా కష్టం. నాకు చాలా ఇష్టం. నీకే నష్టం. అయినా కూడా ఇష్టం. కుదరదు. చూద్దామా? రామ్, రామ్, తెలియకుండా జరిగిపోయింది రామ్. హలో బాబు, ఈ లోకంలోకి వస్తావా? హలో.
నాన్నా నాన్నా ఆ, చాలా రోజులుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాన్న. చెప్పమ్మా. ఆ, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను నాన్న. వెరీ గుడ్. ఎవరతను? ఏంట్రా ఏమైంది అలా ఉన్నారు? ఏంటి వెరీ గుడ్? అమ్మాయి ఎవరినో లవ్ చేస్తున్నానంటే మొహం పగలగొట్టాల్సింది పోయి వెరీ గుడ్ నైస్ అనే అంటున్నారు. అదేం చిన్నపిల్ల కాదు, మంచేదో చెడేదో దానికి తెలుసు. ఇలాగ ఆరాపం చేసే ఎవరినో లవ్ చేస్తున్నానని చెప్పే స్థాయికి తీసుకొచ్చారు. నువ్వు చెప్పమ్మా. అడుగుతుంది మిమ్మల్నేరా, ఏమైందో చెప్పండి. ఏంటయ్యా ముగ్గురే వచ్చారు, నాలుగో అతనేడి? నాలుగో అతనేడంటే ముఖాలు చూసుకుంటారేంటయ్యా? ఏ రాలేదా? అవకాశం రాలేదంటారు, తీరా అవకాశం ఇస్తే మీరు రారు. లేదు సార్, ఏదో వర్క్ మీద వెళ్ళాడు, వచ్చేసాడు సార్. సినిమా కంటే ఇంపార్టెంట్ వర్కా? అదేంటో చెప్పండి. నేను రాసుకున్న కథ నలుగురు ప్రాణ స్నేహితులది. అందులో ఏ ఒక్క క్యారెక్టర్ రాకపోయినా మిగతా 3 క్యారెక్టర్లకు వాల్యూ ఉండదు. అందులోనూ ఆ నలుగురు ప్రాణ స్నేహితులు రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా ప్రాణ స్నేహితులైతే ఇంకా రియలిస్టిక్గా ఉంటుందని మీ నలుగురిని రమ్మన్నాను. మీరేమో ఒకరిని వదిలేసి వచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ఈసారి మా అవన్నీ తీసుకొస్తాం. ఇదే మాట ప్రొడ్యూసర్ చెప్పమంటారా? సంవత్సరం పట్టిందయ్యా ఈ సినిమా ఓకే చేయడానికి. ఇవాళ మీ నలుగురిని పరిచయం చేస్తా అన్నాను, మీరేమో ముగ్గురే వచ్చారు. మీ వల్ల నాది కూడా పోయేలా ఉందయ్యా అవకాశం. ఎందుకయ్యా వస్తారు ఇండస్ట్రీకి కమిట్మెంట్ లేకుండా? వెళ్ళండి. కమిట్మెంట్ లేదంట. ఎవరికి? నీకా? నీ వల్ల మాకా? ఒక్క అవకాశం నీ ఎన్ని నెలలు తిరిగాంరా. తీరా అవకాశం వచ్చేపాటికి తమరు లేరు. అసలు ఇదంతా కాదు. నిన్న ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నావా? నిజం చెప్పు, నిన్నంతా జానుతూనే ఉన్నావు కదా. నీకు ఆల్రెడీ చెప్పాను కదరా, ప్రేమించిన అమ్మాయిని మనసులో తీసేయడం అంత ఈజీ కాదు అని. తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు నాన్న. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చింది ఇలా అవకాశాలు పోగొట్టుకోవడానికేనా? ఓకే, వెరీ గుడ్. బట్ ఇప్పుడు చేయట్లేదు నాన్న. తనకి యాక్టింగ్ అంటే ఇష్టం నాన్న. జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయాడు. ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు నాన్న. చూడమ్మా, ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావడం అంత ఆషామాషి కాదు, పెట్టి పుట్టాలి. అతడు ఎప్పుడు సక్సెస్ అవుతాడో తెలియదు కాబట్టి అలాంటి అన్సక్సెస్ఫుల్ పర్సన్ చేతిలో నా కూతుర్ని పెట్టలే. అసలు ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఎంత కష్టమో తెలుసా? పెట్టి పుట్టాలి. ఇలా అవకాశాలు చేజార్చుకుంటూ పోతే ఎలారా? ప్లీజ్ నానా, అర్థం చేసుకోండి. రామ్ చాలా డెడికేటెడ్ పర్సన్. ఎలాగైనా సక్సెస్ అవుతాడు నానా. ఎలాగైనా అంటే నీ వెనకాల తిరుగుతున్నా? ఛాన్స్ ఇస్తారా అంటే అన్నీ వదిలేసి నీ వైపు వచ్చాడు. అది నీ హీరో డెడికేషన్. ఓహో, అంతా తెలుసుకుని పక్కగా ప్లాన్ చేశారనమాట. తండ్రిని కదమ్మా, నా టెన్షన్ నాకుంటుంది. అయినా ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే చాలా కమిట్మెంట్ ఉండాలి, సీరియస్నెస్ కావాలి. రామ్లో అవి చాలా ఉన్నాయి నానా. సరే అమ్మా, ఓ పని చేద్దాం. నువ్వు రామ్తోనే ఉండు. ఎప్పటికప్పుడు రాముని డిస్టర్బ్ చేస్తూ తన ఆలోచనలు మారేలా ట్రై చెయ్యి. ఒకవేళ అన్నీ మార్చుకొని తను నీ వైపు వచ్చాడనుకో, నీ పెళ్లి జరగదు. ఎందుకంటే ఒక విషయం మీద కమిట్మెంట్ కానీ డెడికేషన్ లేని వాడికి నా కూతుర్నివ్వను. ఒకవేళ నిన్ను కూడా మర్చిపోయి తన గమ్యం వైపు వెళ్ళాడనుకో, అతడెక్కడున్నా తీసుకొచ్చి మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తా. గుర్తుంచుకో, ఒక కమిట్మెంట్తో సీరియస్నెస్తో ఉంటావా లేదా ప్రేమ అవకాశం అంటూ ఇలా 2 పడవల మీద కాలేస్తావో నీ ఇష్టం.
సూపర్ నానా, డైరెక్టర్గా నిరూపించుకున్నావు. మంచి డైరెక్టర్గా నిరూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ కోసం చూసిన నువ్వు పెళ్లి చేసుకున్నావు, నన్ను కన్నావు. కానీ నీ ఇంటికి అల్లుడిగా వచ్చేవాడు మాత్రం ప్రేమ బంధాలను వదిలేసుకుని లక్ష్యం వైపు చూపాలి. సూపర్ నానా. అయినా పర్వాలేదు, ఓడిపోవడానికి రెడీగా ఉండండి. ఏంటే నాన్నగారితో అలాగేనా మాట్లాడేది? సారీ చెప్పు. మీ ఆయనకి చెప్పు కూతురు పెళ్లి ఎలా చేయాలో ప్లాన్ చేసుకోమని.